దళిత క్రిస్టియన్లను ఎస్సీ జాబితాలో చేర్చాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా పరిగణించరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని కోరారు. అలాగే గరికపాటి వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని శ్రీనివాసరావు కోరారు. మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి చేసిన వ్యాఖ్యలకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళిత క్రిస్టియన్లు ఎస్సీ జాబితాలోకి రారు అని నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా దురదృష్టకరమైనది. ఈరోజు మన కుల వ్యవస్థ హిందువుల, క్రిస్టియన్ల, ముస్లింల అనే దాంతో నిమిత్తం లేకుండా ఎస్సీలని ఎక్కడైనా సరే అంటరాని వారుగానే చూస్తున్నారు, కుల వ్యవస్థ పాటిస్తున్నారు. ఈరోజు దళిత క్రిస్టియన్లు అయినంత మాత్రాన అగ్రకులాలు వాళ్ళు దళితులుగా కాకుండా, వాళ్ళని అస్పృశ్యులుగా కాకుండా చూడటం లేదు. వాళ్ళు దళిత క్రిస్టియన్లు అయినా సరే దేవాలయాలకు అనుమతించరు, లేదా అరుగుల మీద కూర్చొనేవారు, ఇళ్లలోకి అనుమతించరు. అంటరానితనం అనేది క్రిస్టియన్గా ఉన్నా, హిందువుగా ఉన్నా సరే కొనసాగుతుంది. ఎస్సీ జాబితాలో ఉన్నటువంటి కులాలన్నిటికి కూడా ప్రత్యేకత అంటరానితనం, కుల వివక్షత. కమ్మ చర్చిలు, రెడ్డి చర్చిలు, దళిత చర్చిలు, ఆదివాసీ చర్చిలు, ఎవరు ఏ కులానికి ఆ కులమే విడివిడి చర్చిలు ఉన్నాయి. అక్కడ కూడా అగ్ర కులాలకు సంబంధించిన క్రిస్టియన్లు దళిత క్రిస్టియన్లని తక్కువ చూపే చూస్తున్నారు, వివక్షత పాటిస్తున్నారు, అంటరానితనం కూడా పాటిస్తున్నారు. ఇది నేను చెప్పడం కాదు, క్రిస్టియానిటీ మీద అధ్యయనం చేసిన అనేక సర్వే నివేదికలు క్రిస్టియన్లు అయినా సరే కుల వివక్షతకి, అంటరానితనానికి గురవుతున్నారు. ఆ రీత్యా వాస్తవాలని ప్రాతిపదికగా తీసు ఒక వ్యక్తి హిందూ దళిత అయినా, క్రిస్టియన్ దళిత అయినా, ముస్లిం దళిత అయినా, ఇతర కులస్తులు అతన్ని దళితులుగానే పరిగణిస్తున్నారు తప్ప అతని మతాన్ని బట్టి అతని పట్ల సమానత్వ భావాన్ని మాత్రం పాటించడం లేదు. క్రిస్టియన్లో కూడా అగ్రకులాలు వాళ్ళ క్రిస్టియన్లు అయితే వాళ్ళకు రకమైన భావం వాళ్ళ పట్ల ఉంటుంది. దళిత క్రిస్టియన్లు అయితే చులకన భావం అనేది అటు అగ్రకుల క్రిస్టియన్లు ప్రదర్శిస్తారు, ఇటు హిందువుల్లో ఉండే అగ్రకులాల వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. అందుకని సమాజం వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తుంది, ఎలా భావిస్తున్నది. ఈరోజు అవసరమైతే రాజ్యాంగంలో సవరణ చేసినా సరే దళిత క్రిస్టియన్లందరినీ కూడా ఎస్సీ జాబితాలో అనుమతించాలి, వాళ్ళని గుర్తించాలని చెప్పి మేము సిపిఎం తరఫున డిమాండ్ చేస్తాం. ఫ్యూడల్ కాలం నాటి ఒక సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి మన నెత్తి మీద రుద్దటానికి, సమాజం నెత్తి మీద రుద్దటానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఈ గరికపాటి నరసింహారావు గారు అనేటువంటి ప్రవచనాలు చెప్పేటువంటి ఒక పెద్ద మనిషి ప్రపంచ తెలుగు మహాసభలను ఆసరా చేసుకొని మధ్యాహ్న భోజనం పథకం మీద విపరీతమైనటువంటి దాడి చేశారు. ఇది చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైన విషయం. ఇప్పటికే చాలా సంఘాలు, చాలా మంది మేధావులు దీన్ని ఖండిస్తూ ముందుకు వచ్చారు. అయినా వారి వైపు నుంచి సంతృప్తికరమైనటువంటి సమాధానం కానీ, దాన్ని ఉపసంహరించుకోవటం కానీ, లేదా పిల్లల్ని, ముఖ్యంగా పేద పిల్లల్ని అవమానించినందుకు క్షమాపణ కానీ ఏమీ లేదు. ఇన్ని రోజులు 4 రోజుల నుంచి ఇదంతా చర్చ నడుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవటం మరీ దురదృష్టకరమైన. రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి, సమాజంలో పలుకుబడగలిగిన ఒక వ్యక్తి ఈ రకంగా మధ్యాహ్న భోజనానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానం చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని తప్పనిసరిగా వెల్లడించాలి. ఎందుకంటే ఇలాంటి ప్రవచనాలు చెప్పేటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది, వాళ్ళకి ఆతిథ్య మర్యాదలు ఇచ్చి గౌరవస్థం అనే స్థానాలు కూడా కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యాహ్న భోజనం పథకం పట్ల వారు వెల్లడించినటువంటి గరికపాటి వారు వెల్లడించినటువంటి అభిప్రాయాలతో ఏకీపిస్తున్నారా, విభేదిస్తున్నారా, దాన్ని కొనసాగిస్తారా, లేదా ఆ మధ్యాహ్న భోజనం మీద జరిగే దాడి కేవలం మధ్యాహ్న భోజనమే కాదు, మొత్తం విద్యా వ్యవస్థ మీద, కార్పొరేట్ వ్యవస్థకు దారి తీసి డబ్బులను చదువుకోండి లేకపోతే లేదు అని చెప్పినటువంటి దీని మీద, అలాగే ప్రజా సంక్షేమాలు కూడా, ఈ ఉచితాలు ఎందుకు అవసరం, పరిశోధనలు కూడా వచ్చినాయి. అందువల్ల తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఈ మధ్యాహ్న భోజనం పథకం మీద గరికపాటి వారు చేసినటువంటి వ్యాఖ్యానం మీద తన వైఖరిని వెల్లడించాలని చెప్పి